ఏ నా కొడుక్కి లేదు. మొలతాడు కొట్టిన మొగ నా కొడుక్కి ఏ మగాడికి లేదు. అది సినిమా ఇండస్ట్రీలో కానీ బయట అయినా కానీ ఎక్కడైనా సరే బరాబర్ చెప్తున్నా. లక్ష్మి లోకల్ పిల్ల ఈ కెమెరాలు ఉండి కూడా చెప్పలేకపోతున్నా. బరాబర్ ఉంటది, ఖచ్చితంగా సినిమా వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా లేనటువంటి రూమర్స్ కావచ్చు, నెగటివిటీ కావచ్చు, ఈ ఒక్క సినిమా విషయంలోనే ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు? ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఆయన ఎలాగైనా లాగాలి, తొక్కాలి. ఆయన మంచి పని చాలా ఒక్కటి రెండు కాదు, చాలా కొన్ని వందల పనులు చేస్తున్నాడు. కౌంటింగ్ చేయక్కర్లే, అన్ని పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎలాగైనా సరే దించాలి 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 అని ట్రై చేస్తున్నారు. ఆయన బాలు ఇట్లా పెట్టి తొక్కే కొలిది పైకి లెగుస్తుంది అంటారు కదా, మొత్తం లెగిసి అక్కడ పాస్తా లెక్క కూర్చొని వాళ్ళ నెత్తి మీద కూర్చుంటది. పవన్ కళ్యాణ్ అంటే చెప్తాం కదా, పవన్ ఎవరు జోలికని వెళ్ళండి. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఏంటి రాజకీయం గారు కానీ పవన్ కళ్యాణ్ గురించి వెళ్ళొద్దు. పవన్ కళ్యాణ్ ఎలాగున్నా కానీ ఫ్యాన్స్ మాత్రం అడ్డంగా పెట్టి చెప్తాం కదా, అడ్డంగా ఏ ఒక్కరు కూడా తీయొద్దు. ఏంటి ఒక విషయం అడుగుతున్నా, చాలా మంది ఒకళ్ళు అన్నారు మర్చిపోయిన సినిమా అది ఆఫ్ చేశారు కదా, ఎవరైతే ఆఫ్ చేస్తారో సినిమా హాల్ ముందు వేస్తాడు. ఆయన వేసిన దానికి తట్టుకోలేక కింద పైన కొట్టేసుకున్నారు. ప్రతి హాల్ కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ తో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి, టికెట్ రేట్లు కానీ ఎవ్రీథింగ్ అన్ని చూసుకున్నాడు. కొంతమందికి కింద కుళ్ళు వస్తుంది, పైన కింద కూడా. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ మాత్రం ఆఫ్ చేద్దాన్ని ట్రై చేసి కొలిది మీకే తిరిగి మొగుళ్ళు అవుతాడు. ఇది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోడు, పవన్ కళ్యాణ్ కూడా ఊరుకోడు. ఆయన ఎంత దిగుతున్నాడో అంతవరకు ఎక్కుతాడు ఆయన. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 కి ఫిక్స్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో 12th కూడా రాదు, పోస్ట్ పోన్ అయింది, సినిమాని ఆపేస్తాం అనే విధంగా ఇంకొక న్యూస్ వినిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఏ నా కొడుక్కి లేదు. మొలతాడు కొట్టిన మొగ నా కొడుక్కి ఏ మగాడికి లేదు. అది సినిమా ఇండస్ట్రీలో కానీ బయట అయినా కానీ ఎక్కడైనా సరే బరాబర్ చెప్తున్నా. లక్ష్మి లోకల్ పిల్ల ఈ కెమెరాలు ఉండి కూడా చెప్పలేకపోతున్నా. బరాబర్ ఉంటది, ఖచ్చితంగా సినిమా వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా లేనటువంటి రూమర్స్ కావచ్చు, నెగటివిటీ కావచ్చు, ఈ ఒక్క సినిమా విషయంలోనే ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు? ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఆయన ఎలాగైనా లాగాలి, తొక్కాలి. ఆయన మంచి పని చాలా ఒక్కటి రెండు కాదు, చాలా కొన్ని వందల పనులు చేస్తున్నాడు. కౌంటింగ్ చేయక్కర్లే, అన్ని పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎలాగైనా సరే దించాలి 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 అని ట్రై చేస్తున్నారు. ఆయన బాలు ఇట్లా పెట్టి తొక్కే కొలిది పైకి లెగుస్తుంది అంటారు కదా, మొత్తం లెగిసి అక్కడ పాస్తా లెక్క కూర్చొని వాళ్ళ నెత్తి మీద కూర్చుంటది. పవన్ కళ్యాణ్ అంటే చెప్తాం కదా, పవన్ ఎవరు జోలికని వెళ్ళండి. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఏంటి రాజకీయం గారు కానీ పవన్ కళ్యాణ్ గురించి వెళ్ళొద్దు. పవన్ కళ్యాణ్ ఎలాగున్నా కానీ ఫ్యాన్స్ మాత్రం అడ్డంగా పెట్టి చెప్తాం కదా, ఏ ఒక్కరు కూడా తీయొద్దు. ఏంటి ఒక విషయం అడుగుతున్నా, చాలా మంది ఒకళ్ళు అన్నారు మర్చిపోయిన సినిమా అది ఆఫ్ చేశారు కదా, ఎవరైతే ఆఫ్ చేస్తారో సినిమా హాల్ ముందు వేస్తాడు. ఆయన వేసిన దానికి తట్టుకోలేక కింద పైన కొట్టేసుకున్నారు. ప్రతి హాల్ కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ తో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి, టికెట్ రేట్లు కానీ ఎవ్రీథింగ్ అన్ని చూసుకున్నాడు. కొంతమందికి కింద కుళ్ళు వస్తుంది, పైన కింద కూడా. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ మాత్రం ఆఫ్ చేద్దాన్ని ట్రై చేసి కొలిది మీకే తిరిగి మొగుళ్ళు అవుతాడు. ఇది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోడు, పవన్ కళ్యాణ్ కూడా ఊరుకోడు. ఆయన ఎంత దిగుతున్నాడో అంతవరకు ఎక్కుతాడు ఆయన.